హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఆల్రెడీ మా మహా మెచ్యూర్ అయినప్పుడు వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను కదండి. ఈ వీడియో అయితే 7వ రోజు స్నానం అయిన తర్వాత జరిగిన వేడుక అంతా కూడా ప్రజెంట్ చేయబోతున్నాను. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. వీడియోని షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన ప్రతి వీడియోస్ అయితే మీకు వస్తాయన్నమాట. తప్పకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మహాకి జీవన అయితే కొంచెంగా మేకప్ చేస్తుందన్నమాట. మార్నింగే అందరం కూడా కలిసి మాధవి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. వెళ్ళిన వాళ్ళందరూ కాసేపు కూర్చొని ఒక రూమ్లో అయితే కబుర్లు చెప్పుకుంటున్నాం. మాధవి అయితే మహాకి పెద్ద వదిన బట్టలు తీసుకోమని డబ్బులు ఇచ్చిందనమాట. వదిన బట్టలు తీసుకొచ్చాను, ఎలా ఉన్నాయో చూడమని తీసుకొచ్చి అయితే చూపించింది. మేమంతా కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం టైంకి అందరినీ భోజనానికి రమ్మన్నాం. అదే టైంకి మహాని కూడా కూర్చోబెట్టేస్తే అక్షంతలు వేసిన తర్వాత పేరెంటాలతో భోజనం పెట్టే కార్యక్రమం, అలాగే వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళందరూ భోజనం చేసే కార్యక్రమం అయితే మొదలు పెట్టేద్దామని చెప్పి వచ్చిన పెద్దవాళ్ళందరూ చెప్తే మహాని కూర్చోబెట్టడం కోసం అయితే మొత్తం అందరూ కూడా రెడీ చేస్తున్నామండి. ఇక్కడ ఏంటంటే ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్స్ కానీ వేడుకలు కానీ జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చుట్టాలు అక్కడ జరగాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా కొంచెం చూడడానికి మన దగ్గర బంధువులు అందరూ ఉంటారు కదండి. అలా అందరూ అయితే ముందే వచ్చారు. ఇదిగోండి మహాని ముందుగా 5గురు పేరెంటాళ్ళు, మా వదిన, దుర్గా, లలిత, అలాగే మాధవి వాళ్ళ కజిన్స్ ఇద్దరు ఉన్నారండి, వాళ్ళ అక్కలు. వాళ్ళందరూ కలిపి 5గురు పేరెంటాళ్ళు కూర్చోబెట్టారనమాట. ఇలా ముందుగా అమ్మాయిని 5గురు పేరెంటాళ్ళు కూర్చోబెట్టి ఫస్ట్ వాళ్ళైతే అక్షంతలు వేస్తారనమాట. పెద్దదనైతే ముందుగా ఈ 5గురు ముత్తైదువులకి గంధం రాసి బొట్టు పెట్టి అందరికీ అక్షంతలు ఇస్తుంది. ఇలా అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముత్తైదువులు 5గురు కలిసి కూర్చోబెట్టి అక్షంతలు వేస్తారనమాట అండి. అలాగే ఆ కూర్చోబెట్టే మేనత్తల్లో మన ఇంటి ఆడపడుచులు, అమ్మాయికి మేనత్తలయ్యే వరుస ఉన్నవాళ్ళు, పెద్ద ముత్తైదులు ఇలా చూసి ఉన్న వాళ్ళలో సెలెక్ట్ చేసి వాళ్ళైతే కూర్చోబెట్టమంటారు. మనం ఫస్ట్ టైము ఇంట్లో పాప మెచ్యూర్ అయిందనుకోండి, అక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి అని చాలా వరకు మనకి ఆచార వ్యవహారాలన్నీ కూడా తెలియదండి. అవన్నీ కూడా మనకంటే పెద్దవాళ్ళు లేదంటే ఇంతకుముందు ఆ ఫంక్షన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైతే అడిగి తెలుసుకొని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మా పెద్దొదినికి, లలితకి, మా దుర్గకి అందరికీ అమ్మాయిలు ఉన్నారు, చేశారు కాబట్టి కొంచెం వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఆ వేడుకనంతా వీళ్ళే చక్కగా చేయమన్నారు. వాళ్ళందరూ అక్షంతలు వేస్తారు కదండి, నేను కూడా వెళ్ళి వాళ్ళతో పిక్ దిగేశాను అనమాట. పేరెంటాలు వేసిన తర్వాత మా మహా వాళ్ళ అమ్మ నాన్న స్వామి మాధవి అక్షంతలు వేస్తున్నారు. నిఖిల్ అండి మహా తమ్ముడు. మా నిఖిల్ గారు అంటే దేశముద్రండో, అడిగి చాలా విషయాలు తెలుసు. అమ్మ వీళ్ళకి ఫోన్ చేసా, వాళ్ళకి ఫోన్ చేసా అని చెప్తూ ఉంటాడు. చూడండి ఎప్పుడు కూడా కూతుళ్ళు నాన్న కూతుళ్ళే. నాన్న నిద్ర వచ్చేస్తుంది ఎప్పుడో లేపేశారని చెప్పి వాళ్ళ నాన్న అలా పట్టుకొని చెప్తుంది మహా. ఇలా అమ్మాయిలు మెచ్యూర్ అయినప్పుడు ట్రెడిషనల్గా అమ్మమ్మలు, నాన్నమ్మలు కొంత బంగారం చేయించడమనో లేదంటే ఏదన్నా వస్తువు చేయించడమనో జరుగుతూ ఉంటుందండి. మేనత్తలు కానీ మేనమామలు గారు అలా ఎవరెవరు ఏం పెట్టాలన్నారో అది వేడుకగా పెడుతూ ఉంటారు. ఇక్కడ మా మహా వాళ్ళ నానమ్మ అంటే మా మేనత్తయ్య అయితే 5 కాసుల్లో తనకైతే హారం చేయించింది. ఆ హారాన్ని మా దుర్గను మెడలో వేయమందనమాట. మేనత్త నానమ్మ మనవరాలను చూసుకుని మురిసిపోతుంది మా అత్త. మేనవాళ్ళకి మళ్ళీ గంధం కనిపించట్లేదని చెప్పి కొంచెం గంధం పెడుతుంది మా దుర్గ అయితే. తర్వాత మేనమామ మేనత్త ప్లేస్లో ఆకులు కొట్టారు కదండి, అందుకని చెప్పి మేనత్త మేనమామ ఇద్దరు అయితే అక్షంతలు వేశారు. అమ్మాయి బట్టలు తీసుకుంది కదా వదిన, ఆ బట్టలను అయితే పాప చేతిలో పెట్టింది కుంకుమ బొట్టు పెట్టి. ఇలాంటి ఆచారాలు చూసినప్పుడు అనిపిస్తుందండి ఆడపిల్లలకి అందంగా జరిగే వేడుకలు ఇవని చెప్పి. ఏదో ముద్దు ముచ్చటగా పాపకు పెట్టాలనుకునే అన్నీ కూడా అలా పెడుతూ ఉంటారు. వీళ్ళైతే మా మాధవి వాళ్ళ రిలేటివ్స్ అండి. మాధవి వాళ్ళ అత్తయ్య గారు అమ్మాయి మంగ. తర్వాత నాకు తోడుగా వదిన తీసుకొచ్చి, వదిన రా ఇద్దరం అక్షంతలు వేద్దామని చెప్పి నేను వదిన అయితే అక్షంతలు వేసేసాం. తర్వాత చూసారా మాధవి, నేను, లలిత ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. ఇటువైపు దుర్గ మా వదిన, వరుసకి సిస్టర్స్ అవుతారు.
తర్వాత పెద్దవాళ్ళ బ్యాచ్ అనమాట. మా అత్తయ్యలు ఇద్దరు, మాధవి వాళ్ళ అత్తయ్య, వాళ్ళ అమ్మగారు, మా అమ్మ, పెద్దవాళ్ళందరూ కూడా అక్షింతలు వేసి ఒక ఫోటో అయితే దిగారు. చూడండి, లల్లి, హేమ, మాధవి వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు హడావిడిగా అటు ఇటు పనులతో తిరుగుతున్నారు. వాళ్ళిద్దరు కూడా అక్షింతలు వేసేశారు. ఇంట్లో ఇలాంటి వేడుకలు జరిగినప్పుడు వచ్చిన చుట్టాలు, మన దగ్గర బంధువులు అందరూ కూడా ఎవరికి తోచిన పని వాళ్ళు హడావిడిగా చేసేస్తూ ఉంటారు కదండి. ఇలా ఇలా చెప్పాలి, అలా చెప్పాలని కాదు. ఒకళ్ళైతే ఎవరొచ్చినా రాగానే కుంకుమ బొట్టు పెట్టి, గంధం పెట్టి అక్షింతలు ఇచ్చేస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు అక్షింతలు వేసి అమ్మాయిని దీవిస్తూ ఉంటారు. ఇలాగా లోపల వర్క్ అంతా మేము చూసుకుంటూ ఉన్నామండి. ఇదిగోండి మా దుర్గా వాళ్ళ పెద్ద పాప కుమారి, చిన్న పాప జీవన. వీళ్ళిద్దరికీ మా మహా అంటే చాలా ఇష్టం. చిన్ని తల్లి అని అస్సలు వదలరండి. దాన్ని చిన్నప్పటి నుంచి కూడా చాలా గారాబంగా ఎత్తుకుని తిరిగేవారు. ఇప్పటికీ కూడా చాలా చాలా ఇష్టం మహా అంటే వాళ్ళకి. చూడండి, మా మహాన్ నవ్వమంటే ఎంత కష్టపడుతుందో. చిన్నపిల్ల కదా, దానికి తెలియదనమాట. అక్కడికి చాలా జాగ్రత్తగా కూర్చుందని లెక్క. వీళ్ళంతా మాధవి వాళ్ళ అమ్మగారి వైపు చుట్టాలండి. వీళ్ళంతా కూడాను వీళ్ళు ఏంటంటే స్వీట్స్ తీసుకొస్తారు కదండి అందరూ. అలా స్వీట్స్ తెస్తున్నారు కదా, ఆ అమౌంట్స్ ఇంతమందికి అయితే పంచిపెట్టలేము, దాంతో వెండి కొనేసుకుంటానంటే వాళ్ళ వైపు వాళ్ళు ఇచ్చిన వాటితో గంధపు గిన్నె, కుంకుమ బన్ని కొనేసుకుందంట. చూసారా, మా అత్తయ్యకి మనవరాలంటే ఎంత ఇష్టమో. దగ్గరికి అక్షంతలు వేసేసి మనవరాలను పట్టుకొని మరి అలాగే ఉంది. మహాకి నిన్న సాయంత్రం కుమారి మెహందీ పెట్టిందంటండి. చూడండి ఎంత బాగా పెట్టిందో, చాలా బాగుంది కదా మెహందీ. తర్వాత మా దుర్గా వాళ్ళిద్దరు అమ్మాయిలు మా అత్తయ్యతో కలిపి ఒక పిక్ అయితే తీయించుకున్నారు. జీవన, కుమారి. జీవన అయితే మొత్తం ఈ ఫంక్షన్కి సంబంధించి పిక్స్ అన్నీ తీస్తుందండి. నేను వీడియో తీశాను, తర్వాత వీడియో అంతా కూడా కుమారి తీసిందనమాట. నా వీడియోకి కెమెరామెన్ వీళ్ళిద్దరే. తర్వాత మా మేనత్త గారు, ఇంకో మేనత్త ఉంటుందండి, మా పెద్ద మేనత్తయ్య, వాళ్ళ మనవరాలు ధరణి వచ్చిందనమాట. ధరణికి తోడుగా నుంచుని నేను కూడా అక్షంతలు వేసేసాను. తర్వాత మా ఎరునత్తయ్య వాళ్ళ ఆడబడుచులు కోడళ్ళండి వీళ్ళు. అలాగే మా పిన్ని గారి కోడళ్ళు అనమాట. వరుసకి వీళ్ళ ముగ్గురు నాకు మరదళ్ళు అవుతారనమాట. మా తమ్ముడు వాళ్ళ వైఫ్స్. వీళ్ళంతా కూడా వచ్చి మహాకి అక్షంతలు వేసి దీవించారు. మా ఈరునత్తయ్య వాళ్ళ అత్తయ్య గారు మనవరాలను ఆశీర్వదించడానికి వచ్చారు, ఆవిడ కూడా. తర్వాత వీళ్ళైతే మనకి ఫస్ట్ రోజు ఆకులు వేసిన పేరెంటాలు ఉన్నారు కదండి, మాధవి వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటారనమాట అండి, నైబర్స్. వాళ్ళిద్దరూ కూడా వచ్చారు అక్షంతలు వేయడానికి. యాక్చువల్గా మనకి తాటాకులు ఏడుగురు వేశారు కదండి. 7 రోజులకి 7 ముత్తైదులు తాటాకులు వేశారు కదా. వాళ్ళందరితో ఈరోజు పాపకైతే కలిపి భోజనం పెడతారనమాట. పాపతో పాటు 9 మంది, 11 మంది, లేదా 15, 17, 21 ఇలా నెంబర్లో అయితే ముత్తైదులు కూర్చోబెడతారు. మస్ట్ అండ్ షుడ్గా ఇందులో ఫస్ట్ 7 మాత్రం తప్పకుండా అయితే కూర్చోబెడతారు. ఇదిగోండి మంగ వాళ్ళ ఇద్దరు అబ్బాయిలతో తను కూడా నుంచిందనమాట. కాదు, అద్దండి నేను ఒకసారి ఉండే పట్టుకోండి. మీరు కూడా వీళ్ళు తెగద్దేస్తున్నారు, వీళ్ళ మొహాలు కవర్ చేస్తుంటే. అయ్యి బాబోయ్ అత్తలోయ్, మేనత్తలోయ్, ఓయ్ అద్దుల్లోయ్, పొగంతా పిల్ల మొహం మస్తు చేసేస్తున్నారు ఏంటి అసలు. ఆ పిల్లని నలుపు చేశారు. ఫస్ట్ పాపను కూర్చోబెట్టిన 5 పేరెంటాలు పాపకి హారతి ఇచ్చి లేవదీశారండి. వీళ్ళందరికీ కూడా తాంబూలం వేయాలి. మరి తాంబూలం గట్టిగానే వేసింది మా మాధవి అయితే. తర్వాత భోజనాల కార్యక్రమం అయితే మొదలు పెట్టేశారండి. పేరెంటాలకైతే లోపల అంటే మన ఇంట్లో అమ్మాయికి పేరెంటాలతో కలిపి భోజనం పెట్టాలని చెప్పి ఇంటి లోపల పెట్టారు. మిగతా వాళ్ళందరికీ కూడా బఫే బయట పెట్టేశారనమాట. పేరెంటాల భోజనం కోసం పెద్దదిన, దుర్గా, లలిత, మిగతా వాళ్ళు కూడా కొంచెం ఐటమ్స్ లోపల తీసుకొచ్చి అయితే పెడుతున్నారండి. కొంచెం లోపల ప్లేస్ తక్కువగా ఉంది, అందుకని చెప్పి వడ్డించడం ఇబ్బంది అవుతుందని చెప్పి ఫస్ట్ 11 మంది పేరెంటాలతో భోజనం పెడదాం అనుకున్నారు. అందుకని చెప్పి 11 మందికి ఫస్ట్ మనకి స్వీట్స్ అయితే 9 రకాలని, 11 రకాలని, ఇలాగా మనం ఎన్ని రకాలైతే అన్ని రకాలు వేసుకోవచ్చండి. ఇక్కడ వీళ్ళైతే 11 మందికి 11 రకాలని చెప్పి మొత్తం స్వీట్స్ అన్నీ పెడుతున్నారు. వీళ్ళతో పాటు పెళ్లి కూతురు కూడా కొన్ని ఐటమ్స్ వడ్డించాలి. మధ్యలో కూర్చుని మామూలుగా చెయ్యి అటు ఇటు పెట్టి వేయిస్తారండి. ఇప్పుడు అంత ప్లేస్ లేదు కాబట్టి మొత్తం అమ్మాయితోటి చాలా వరకు స్వీట్స్ అయితే ఇలా ప్లేట్స్లో వేయించారు. ముందు స్వీట్స్ అన్నీ వడ్డించిన తర్వాత 11 మంది పేరెంటాళ్ళు అయితే కూర్చున్నారు. మా మహా చూసారా,
ఆ లంగాతోటి అది మొయ్యలేక ఇటు ఇటు తిరుగుతూ ఇలా ఇలా అంటుంది. ఇలా గనక ఉంటే మా పెద్దత్తయ్య ఇదివరకు అంటూ ఉండేవారనమాట. శశిరేఖ అంటే మాయాబజార్ సినిమాలో మాయా శశిరేఖ ఉంటారు కదండి, ఆ పేరు చెప్పి మా అత్తయ్య ఏడిపించేదనమాట. పాపం ఆ లంగా కంఫర్ట్ లేక స్పీడ్గా ఆ స్వీట్స్ అన్నీ రౌండ్గా తిరుగుతూ కష్టపడి వంగును వడ్డిచ్చేసిందండి మా మహాలక్ష్మి. పేరెంటాళ్ళందరితోటి భోజనాన్ని కూర్చోబెట్టారు. మహా పక్కన అటొక మేనత్త ఇటొక మేనత్త కూర్చున్నారనమాట అండి. 11 పేరెంటాళ్ళు కూర్చున్న తర్వాత మొత్తం ఐటమ్స్ అన్నీ వడ్డించి పాపకి వీళ్ళతో పాటు భోజనం పెట్టారు. ఇక్కడ కూర్చున్న పేరెంటాళ్ళు ఉన్నారు కదండి, పాపకు కూడా కొంచెం తినిపిస్తారనమాట, ఏదో ఒక స్వీట్ అలాగని చెప్పి. అటు ఇటు కూర్చున్న మేనత్తలు ఇద్దరు చూడు ఏది నచ్చిందో ఏ స్వీట్ కావాలో తినిపిస్తామని చెప్పి ఇటొక అత్త ఒక స్వీట్ తినిపిస్తుంటే అటొక అత్త అటొక స్వీట్ తినిపిస్తుంది అనమాట. దానికి ఇష్టమన్నా లేకపోయినా స్వీట్లు తినాలండో ఇప్పుడు వాళ్ళు తినిపిస్తారు. తర్వాత మిగతా వాళ్ళ ప్లేట్స్లో ఐటమ్స్ అన్న తీసి కొంచెం పక్కన పెట్టచ్చండి. పాప ప్లేట్లో ఉన్న ఐటమ్స్ అయితే మొత్తం ఉన్న పేరెంట్ వాళ్ళందరికీ ఒక్కొక్కటి వేయాలన్నమాట. అలాగా తన ప్లేట్లో అయితే ఏ స్వీటు ఉండకుండా మిగతా పేరెంట్ వాళ్ళు ఉన్నారు కదండి భోజనం చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా స్వీట్స్ ఇచ్చేస్తారనమాట. ఇలాగా అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు ట్రెడిషనల్ వైజ్ అరిసె, సున్నుండ, బొబ్బట్టు, పూతరేకు ఇలా ఉండేలా మాత్రమైతే చూసుకుంటారండి. పెళ్లి భోజనాల్లోని ఇలాగా మెచ్యూర్ ఫంక్షన్స్లో కూడా మన గోదావరి సైడ్ ట్రెడిషనల్ వైజ్ ఫుడ్ పెట్టడానికైతే ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఆ ఐటమ్స్ ఉండేలా చూసుకుంటారు. లోపల అమ్మాయికి పేరెంటాలతో భోజనం పెడుతున్నారు కదండి. యాక్చువల్గా అయితే ఆ రోజు కూర్చోబెట్టేసరికి ఇంచుమించుగా 12:30 అలా అయింది. మొత్తం ఈ భోజనాల కార్యక్రమం అది మొదలెట్టేసరికి 1 గంట అయిపోయిందనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా లేట్ అవుతుంది కదా, బఫే సిస్టమ్ బయట పెట్టేశారనమాట అండి. మిగతా వచ్చిన చుట్టాలందరికీ కూడా బయట అయితే ఇలా బఫే మీల్ పెట్టేశామన్నమాట. తర్వాత మళ్ళీ పాపని కూర్చోబెడతారు, అంటే మిగతా వాళ్ళు కూడా అక్షంతలు వేస్తారు కదండి. అలాగే ఈ ఎవరైతే 11 మంది భోజనం చేశారో ఆ పేరెంట్ వాళ్ళందరికీ కూడా పాపతో తాంబూలం ఇప్పిస్తారు. లలిత అయితే వచ్చిన వాళ్ళందరికీ గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు ఇస్తుందండి. వచ్చిన వాళ్ళందరూ కూడా పాపకి అక్షంతలు వేస్తారు. ఇక్కడ తాంబూలాలు ఇచ్చే కార్యక్రమం ఎవరైతే 11 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇప్పించారు. తాంబూలం ఏంటంటే అండి, జాకెట్ ముక్క, తాంబూలం, గాజులు, పసుపు కుంకుమతో మహా పైడి చెంగులోంచి వాళ్ళ పైడి చెంగులోకి అయితే తాంబూలం ఇప్పించారు.
వాళ్ళందరూ కూడా అక్షింతలు వేసి దీపించేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారండి. లాస్ట్‌లో మిగతా వాళ్ళందరూ కూడా ఏమన్నా పిక్స్ దిగాలనిపిస్తే అవన్నీ కూడా దిగేశారనమాట మా మహాలక్ష్మితో. పేరుకు తగ్గట్టుగానే మహాలక్ష్మిలా ఉంటుందండి మా మహాలక్ష్మి. మాధవి అంటుంది, "ఈరోజు నా కూతురికి నా దిష్టి తగిలేలా ఉందని" ఓ ముద్దు పెట్టేసుకుందనమాట ఇలాగా. మొత్తం అందరూ కూడా మీకు కూడా బాయ్ చెప్పేస్తున్నారు. బాయ్ బాయ్. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.